దుబాయ్ ఒక ఆటోక్రటిక్ ఇస్లామిక్ కంట్రీ. ఇక్కడున్న ప్రజలు చాలా హ్యాపీగా ఉంటారని అనుకుంటూ ఉంటాం. బట్ ఇక్కడే కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఇప్పటికీ నరకం అని అనిపిస్తున్నారు. ఈరోజు వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం. అలాగే దుబాయ్ ఇంత త్వరగా డెవలప్ అవ్వడానికి వాళ్ళకి చాలామంది వర్కర్స్ అవసరమైంది. దాంతో వాళ్ళు ఎక్కువగా ఇండియన్స్, బంగ్లాదేశ్, పాకిస్తానీ, ఫిలిప్పీన్స్ నుంచి వర్కర్స్ని తెప్పించుకునేవాళ్ళు. అండ్ వీళ్ళ వర్కింగ్ కండిషన్స్ కూడా చాలా వరస్ట్గా ఉండేవి. అండ్ వీళ్ళకి జీతాలు కూడా చాలా తక్కువ ఇచ్చేవారు. కొన్ని కేసెస్ వింటుంటే మనకు తెలుస్తుంది ఎంలేట్స్ వల్ల వీళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. మీరు కానీ నేను కానీ ఒకవేళ గల్ఫ్ కానీ దుబాయ్లో కానీ ఎక్కడైనా వర్క్ చేయాలి అనుకుంటే డైరెక్ట్గా మనం వెళ్ళలేం. సో దానికి సంబంధించి కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం అసలు ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ మీద ఏమైనా హెరాస్మెంట్స్ జరుగుతాయా, వాళ్ళ వర్కింగ్ కండిషన్స్ ఏంటి, వాళ్ళకి జీతాలు ఎలా ఉంటాయి, అలాగే మగవాళ్ళు ఎంతసేపు వర్క్ చేయాల్సి ఉంటుంది, ఎలాంటి పనులు చేయాల్సి ఉంటుంది, వాళ్ళకున్న చట్టాలు ఏంటి, వాళ్ళకున్న రైట్స్ ఏంటి. సో అవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. జస్ట్ మీరు కానీ కొత్తగా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొంతమందికి షేర్ చేయండి. ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్ వీడియో అనిపిస్తుంది, నేను కూడా మంచి వీడియో చేయండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు కానీ మీ ఫ్యామిలీ కానీ ఎవరైనా సరే దుబాయ్ కానీ గల్ఫ్ దేశాల్లో పని చేస్తుంటే వాళ్ళ వర్కింగ్ కండిషన్స్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా తెలుస్తుంది అక్కడ పరిస్థితి ఎలాగుందో. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇందాకే మనం మాట్లాడుకున్నాం కదా, వర్కర్స్కి వీసా అనేది డైరెక్ట్గా రాదు. మీరు పని చేయాలనుకుంటే ఇక్కడ ఒక కఫాల్ సిస్టమ్ అని ఉంటుంది. అంటే గవర్నమెంట్ ఈ దుబాయ్లో కానీ గల్ఫ్ దేశాల్లో కానీ వాళ్ళు అక్కడ ఉండే ఎంప్లాయర్స్కి పర్మిషన్ ఇస్తుంది బయట నుంచి వర్కర్స్ తెచ్చుకోవడానికి. ఆ పర్మిషన్ వచ్చిన తర్వాత ఆ వర్కర్స్కి టికెట్ వేసి మనీ వేసి వాళ్ళని దుబాయ్ కానీ గల్ఫ్ దేశాలు కానీ పిలిపించుకుంటారు. వాళ్ళకి అకామిడేషన్ ఇస్తారు, అలాగే వాళ్ళకి మనీ శాలరీ ఇస్తారు నెల నెల. సో ఈ సిస్టంలో ఏంటంటే ఈ వర్కర్కి ఆ రెసిడెన్స్ వీసా అలాగే వర్కింగ్ వీసా ఈ రెండు కూడా డైరెక్ట్గా ఎంప్లాయర్స్ చేతిలోనే ఉంటుంది. గవర్నమెంట్కి ఎలాంటి సంబంధం ఉండదు. దాంతో ఈ వర్కర్స్ లీగల్ స్టేటస్ మొత్తం డైరెక్ట్గా ఈ ఎంప్లాయర్స్ చేతిలోకి వెళ్తుంది. ఇదే ఈ సిస్టంలో ఉన్న అతిపెద్ద చెత్త. నువ్వు కానీ అక్కడ పని మానేయాలనుకుంటే ఖచ్చితంగా ఎంప్లాయర్ పర్మిషన్ తీసుకోవాలి. ఒకవేళ నీకు పని నచ్చలేదు అక్కడి నుంచి పారిపోయావు అనుకో, దాన్ని క్రైమ్గా పరిగణించి నీకు శిక్ష కూడా వేస్తుంది అక్కడ ఉండే గవర్నమెంట్. వెస్టర్న్ మీడియా దీన్ని ఈ కపాలా సిస్టమ్ని మోడర్న్ స్లేవరీ అని కూడా పిలుస్తుంది. కొంతమంది ఎంప్లాయర్స్ అయితే అక్కడికి వచ్చే వర్కర్స్ యొక్క పాస్పోర్ట్, వీసా, ఫోన్లు కూడా లాగేసుకుంటారు. అలాగే ఎక్కువ మంది ఒకే డోర్లో వేసి బంధించే వాళ్ళు, అలాగే వాళ్ళకి అర్థం కాని లాంగ్వేజ్లో మాట్లాడి వాళ్ళని ఆ కాంట్రాక్ట్ల మీద సైన్ కూడా చేయించుకునేవాళ్ళు. కొన్ని కేసుల్లో అయితే ఈ వర్కర్ వీసాస్ ఏవైతుంటే వీళ్ళని వేరే ఎంప్లాయర్స్కి అమ్మేసిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. 2014 హ్యూమన్ రైట్స్ ప్రకారం అక్కడ యూఏఈలో అలాగే గల్ఫ్ దేశాల్లో ఫీమేల్ వర్కర్స్ డొమెస్టిక్ వైలెన్స్కి గురవుతున్నారని బయటపడింది. వాళ్ళని ఫిజికల్గా అబ్యూస్ చేయడం, అలాగే వాళ్ళకి జీతాలు సరిగ్గా ఇవ్వకపోవడం, వాళ్ళ ఫ్యామిలీస్తో మాట్లాడకుండా ఇలాంటి చాలా సంఘటనలు అక్కడ జరిగేవి. కానీ అక్కడ ఇంకా 20 గంటలు నువ్వు పనిచేయాల్సి ఉంటుంది. ఓన్లీ 4 గంటలు మాత్రమే రెస్ట్ తీసుకోవడానికి టైం ఇచ్చాను. అసలు హాలిడేస్ అనేవి కొంతమందికి ఇచ్చేవాళ్ళు కూడా కాదు. అండ్ ఈ వర్కర్స్కి ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఉండేవి కాదు. ఇంత క్రిటిసిజం రావడంతో 2017లో దుబాయ్ ఒక యాక్ట్ తీసుకొని వచ్చింది, అదే లేబర్ ప్రొటెక్షన్. ఈ యాక్ట్ వల్ల కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అయితే వచ్చాయి. బట్ 2022 అక్కడున్న గార్డియన్ రిపోర్ట్ ప్రకారం అయితే ఇంకా దుబాయ్ ఎక్స్పోలో వర్కర్స్ పాస్పోర్ట్స్ తీసేశారు. ఇంకా లేబర్ రూల్ అయితే అసలు ఫాలోనే అవ్వడం లేదు. కానీ ఇప్పుడైతే మెయిల్ వర్కర్స్కి రూల్స్ అనేవి బాగానే ఉన్నాయి, బట్ ఫీమేల్స్కి ఇంకా రూల్స్ అనేవి స్ట్రిక్ట్ చేయాల్సి ఉంది. మీకు అక్కడ పరిస్థితి ఎంత వరస్ట్గా ఉందో కొన్ని ఉదాహరణలు చెప్తాను, ఫస్ట్ వినండి. 2018లో దుబాయ్ రూలర్ అయిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ తన కూతురు ప్రిన్సెస్ లతీఫా దుబాయ్ నుంచి పారిపోయింది. ఒమాన్ నుంచి ఇండియాకు వచ్చింది, గోవా దగ్గరికి. అక్కడ కోస్ట్ గార్డ్స్ తన్ని ఆపారు. తన తండ్రి దగ్గర నుంచి పారిపోయిందని, ఇక్కడే ఉంటానని చెప్పినా సరే జియో పొలిటికల్ సైడ్ ఆలోచించి మన ఇండియా తన్ని మళ్ళీ ప్రైవేట్ జెట్లో దుబాయ్కే పంపించేసింది. మళ్ళీ లతీఫా 2021లో ఒక వీడియో రిలీజ్ చేసింది. దాంట్లో తన తండ్రి తను బంధించారని, అలాగే తన తండ్రి దగ్గర నుంచి తన ప్రాణాలకి ముప్పు ఉందని కూడా వీడియో రిలీజ్ చేసింది. 2019లో ఈ రూలర్ వైఫ్ అయిన హయా బింతు హుస్సేన్ తన 2 పిల్లలతో లండన్కి పారిపోయింది. అక్కడ 2020లో అక్కడ హంస ఈ లతీఫా వాళ్ళ సిస్టర్ని అక్కడికక్కడే ఈ రూలర్ ఎవరైనా కిడ్నాప్ చేసి మరీ దుబాయ్కి తీసుకొని వచ్చారు.
ఈ విషయాన్ని 2020లో లండన్ కోర్టే నిర్ధారించింది, వాళ్ళ తండ్రే కిడ్నాప్ చేశాడు. చూడడానికి దుబాయ్ ఎంతో డెవలప్డ్ నేషన్గా ఉంటుంది, బట్ లోపల ఇంకా మారాల్సినవి చాలా ఉన్నాయి. వాళ్ళు ఇంకా కొన్ని విషయాల్లో వెనకబడే ఉన్నారు. ఆ విషయాలు వాళ్ళు ఖచ్చితంగా గ్రహించాలి, అక్కడి నుంచి వాళ్ళు డెవలప్ అవ్వాలి. ఇంకా ఈ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి ఇంకా రూల్స్ అనేవి స్ట్రిక్ట్ చేయాలి. ఈ ఎంప్లాయర్స్ అయితే ఉన్నారో వాళ్ళకు కూడా కొన్ని రూల్స్ అనేవి ప్రకటించాలి. అప్పుడే ఈ సిస్టమ్ అనేది, కపాలా సిస్టమ్ సరిగ్గా వర్కౌట్ అవుతుంది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ పరిస్థితి అక్కడెక్కడ ఉంది, మీ ఫ్యామిలీస్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ అక్కడ ఎలా పనిచేస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వీడియో ఏది కావాలనుకున్నా అది కూడా కామెంట్ చేయండి. జస్ట్ మీరు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చాలు. ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, నేను కూడా ఇంకొంచెం మంచి కంటెంట్ తీసుకురాగలను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.